యోగిని ఏకాదశి. సహజంగా ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఈ ఏకాదశి రోజుల్లో మనము ధాన్యాలు ముఖ్యంగా తీసుకోకూడదు. ఎక్కువ సమయాన్ని మనం భగవంతుని యొక్క నామస్మరణలో ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. పురుషోత్తమ మాసం అంటే అధిక మాసంలో 2 కలుపుకొని మొత్తం 26 ఏకాదశులు అవుతాయి. ఈ ఏకాదశుల యొక్క లిస్టు మనకు ఇలా ఉంది. ఇది ముందు కూడా మనం తెలుసుకున్నాము. ఈరోజు మనము యోగిని ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ యోగిని ఏకాదశి జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. దీని యొక్క వృత్తాంతము కృష్ణ భగవాన్ నుండి ఏకాదశుల గురించి ధర్మరాజు తెలుసుకున్న విషయాలను సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడి ఉండాలి. ధర్మరాజు కృష్ణ భగవానుని అడుగుతాడు, ఓ ఆదిదేవ జగదీశ్వర కృష్ణ, జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి యొక్క మహాత్యం ఏమిటి? ఆ వివరాలు నా మీద దయతో తెలియచేయండి అంటారు. అప్పుడు కృష్ణ భగవానుడు సమాధానం చెప్తూ, ధర్మరాజా, నీవు అడిగిన ఈ వివేకమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. ఆ ఏకాదశి పేరే యోగిని ఏకాదశి. ఈ ఏకాదశిని పాటించడం వల్ల మనిషి యొక్క ఘోరమైన పాపాలు నశింపజేసి అతనిని సంసార సాగరం నుండి ఉద్ధరిస్తుంది. ఈ సత్యాన్ని వివరించే దానికోసం నీకు ఒక పురాణ కథను చెప్తాను అనేసి కృష్ణ భగవానుడు ఇప్పుడు దాని యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు. అలకాపురి రాజు అయినటువంటి కుబేరుడు గొప్ప శివభక్తుడు. అతడు నిత్యము శివారాధన చేస్తూ ఉంటాడు. అతని దగ్గర హేముడు అనేటువంటి ఒక యక్షుడు తోటమాలిగా ఉండేవాడు. అతని భార్య విశాలాక్షి. ఆమె అతి సౌందర్యవతి. ఆమె పట్ల హేముడు అమిత అనురక్తుడై ఉండేవాడు. హేముడు నిత్యము మానస సరోవరం నుండి పుష్పాలు తీసుకొని వచ్చి శివ పూజకై కుబేరునికి ఇచ్చేవాడు. ఒకరోజు మానస సరోవరం నుంచి పుష్పాలు తీసుకొని వస్తాడు. కానీ ఆ పుష్పాలు కుబేరుడికి చేర్చకుండా ఇంట్లోనే తన భార్యతో మోహంలో పడిపోయి అలా ఉండిపోతాడు. శివ భగవానుడి యొక్క పూజ కోసం పూలు తీసుకొని వస్తాడని హేముని కోసం ఎదురు చూసి దాదాపు 5-6 గంటలు వెయిట్ చేసినా కానీ అతను రాకపోయేటప్పటికీ కారణం ఏంటో కనుక్కోమని ఒక దూతను పంపిస్తాడు. హేముడు భార్యతో కలిసి భోగ విలాసంలో ఇంట్లో ఉన్నాడు అనేసి ఆ విషయాన్ని ఎప్పుడైతే ఈ దూత చెప్తాడో వెంటనే చాలా కోపం చెంది వెంటనే అతను తొడుకు రమ్మని చెప్పేసి పిలుస్తాడనమాట. భటులు అతన్ని తొడుకు వచ్చి ఆయన ముందర ఉంచుతారు. హేముడు తను చేసిన పనికి సిగ్గుతో తల వంచుకొని వినయంతో నమస్కారం చేస్తాడు. ఇతను చేసిన పనికి శివభగవాను యొక్క పూజ ఆగిపోయినందుకు చాలా కోపం చెంది, ఓరి పాపాత్ముడా, ధర్మ వినాశకుడా, నా పరమ ఆరాధ్యనీయుడగు శివభగవాను నిర్లక్ష్యపరిచి నీవు ఇంద్రియ భోగాలు నెలకొని ఉన్నావు కనుక నీకు శ్వేతకుష్టు వ్యాధి సంప్రాప్తించుగాక, నీ భార్యతో నీకు నిరంతరము వియోగము కలుగాక, ఓరి మూర్ఖుడా, నీవు వెంటనే ఈ ప్రదేశం విడిచి వెళ్ళిపో అనేసి శాపం ఇస్తాడు. ఇలా కుబేరుని యొక్క శాపానికి గురి అయినటువంటి హేముడు అలకాపురం నుండి పతనం చెంది భూలోకంలో జన్మిస్తాడు. శ్వేతకుష్టి వ్యాధి సంప్రాప్తించగా అతడు తీవ్రమైన దుఃఖ పరిస్థితులకు లోనవుతాడు. తీవ్రమైన మానసిక క్షోభకు ఆకలి దప్పులు చేత ఒకసారి చొరరాని దట్టమైన అరణ్యంలో ప్రవేశిస్తాడు. అతడు పగటిపూట తీవ్రమైన దుఃఖాన్ని, రాత్రిపూట నిద్రలేని తనాన్ని అనుభవిస్తాడు. ఆ విధంగా చలికాలం ఎండాకాలం కూడా గడిచిపోతాయి. కానీ శివ పూజలో సహాయపడిన కారణముగా అతని స్మృతి మాత్రము చెక్కు చెదరలేదు. అంటే ఇన్ని రోజులు శివభగవానుడికి పూల సేవ చేశాడు కదా, అందువల్ల అతనికి పూర్వజన్మ విషయాలన్నీ గుర్తుండాయన్నమాట. కాబట్టి తను ఎందుకు పతనం చెందాడో తనకు గుర్తుంది. కాబట్టి ఇంకా చాలా అప్రమత్తంగా ఉన్నాడు. మనసు ప్రశాంతంగానే ఉంచుకుంటున్నాడు. ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఉంటాడనమాట. మనము కూడా గతంలో ఎన్ని పాపాలు చేసామో, మనకు ఎందుకు ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయో మనకు తెలియదు. ఎందుకంటే అతనికి పూర్వజన్మ గుర్తుంది కాబట్టి అతను పర్ఫెక్ట్గా భయంతో చేసుకుంటున్నాడు. మనకు గుర్తు లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ మనకు ఇతని విషయంలో తెలుసుకునేది ఏమంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అని. ఆ విధంగా అడవిలో సంచరిస్తూ అదృష్టవశాస్తు అతడు మార్కండేయ ఋషిని కలుసుకుంటాడు. ఆ ఋషి యొక్క ఆయువు 7 కల్పాలట. కల్పం అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలు. బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలు టైంలో 14 మంది మనువులు వస్తారు. ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు ఉంటాడు. ఒక్కొక్క మహాయుగము కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, సత్యయుగం, ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఇవి 4 కలిస్తే సుమారు 42 లక్షల సంవత్సరాలు. కాబట్టి ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మనువు, అలాంటి మనువులు 14 మంది అయితే ఒక పగలు,
అంటే ఒక కల్పం. అలాంటి కల్పాలు ఆయన 7 కల్పాలు ఉంటాడంట. అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు చూడండి. అన్ని రోజులు బతుకుతారనమాట కొందరు. వాళ్ళ శరీరమే అంత దివ్యంగా ఉంటుంది అనమాట. ఎప్పుడు అలాగే ఉంటుంది శరీరం. హరిబోల్. కాబట్టి అంత గొప్ప ఋషి ఆయనకు ఎదురు కనపడేటప్పటికీ ఈయన పరమానందంతో అతని దూరం నుండి ఆ ఋషికి వందనం చేసి వెంటనే అతనికి నమస్కారం చేస్తాడు, పాదాభివందనం చేస్తాడు. అప్పుడు ఈ హేముని యొక్క దీన పరిస్థితి గమనించి ఆ మార్కండేయ ఋషి, ఈ కుష్టి వ్యాధి నీకు ఎలా వచ్చింది, ఇంతటి దయనీయమైనటువంటి పరిస్థితి సంప్రాప్తించడానికి నువ్వు చేసిన పాపం ఏంటి అనేసి అడుగుతాడనమాట ఆ ఋషి. దానికి సమాధానం చెప్తూ, హేముడు, ఓ మునివర్య, నేను కుబేరుని తోటమాలి హేముని. మానస సరోవరం నుంచి ప్రతిరోజు పూలు తీసుకువచ్చి నా ప్రభువు కుబేరుడికి ఇస్తే ఆయన వాటిని శివభగవాన్ పూజ కోసం వాడుతూ ఉండేవాడు. కానీ ఒకరోజు నేను భార్యాలోలుడని ఆ పూలు తీసుకొని వచ్చి కుబేరునికి ఇవ్వకుండా నేను ఇంట్లోనే ఉంచిన దానివల్ల ఆ రోజు శివభగవానుడికి అతను పూజ చేయలేకపోయాడు. ఆ ఫలితంగా ఆయన శాపానికి గురి నాకు ఈ దుస్థితి కలిగింది అనేసి వివరించుకుంటాడు. కానీ పరమ దురదృష్టవంతుడైనటువంటి నాకు మిమ్మల్ని కలుసుకుండే అంత భాగ్యం కలిగినందుకు నాకు ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలుగుతూ ఉంది. ఎందుకంటే పరుల దుఃఖాన్ని చూసి సాధు పురుషులు హృదయం దుఃఖితమవుతుందట. వారు సదా సంక్షేమ కార్యక్రమాల్లోనే ఎప్పుడు నెలకొని ఉంటారట. ఓ మహాముని, నేను మీ శరణాగతి కోరుకుంటున్నాను, నన్ను ఈ దయనీయమైన పరిస్థితి నుంచి ఉద్ధరించండి అనేసి వేడుకుంటాడు. అప్పుడు ఆ మార్కండేయ ఋషి, ఓ తోటమాలి, పరమ మంగళకరమైనది, లాభదాయకమైనది అయినటువంటి వ్రతాన్ని నీకు చెప్తాను. జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశిని నీవు శ్రద్ధతో పాటించు. దాని ప్రభావంతో నీవు ఈ కుష్ఠరోగం నుండి బయటపడతావు అనేసి ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత కృష్ణ భగవానుడు చెప్తూ, మార్కండేయముని ఉపదేశాన్ని వినినటువంటి హేముడు ఆనందంతో ఉప్పొంగిపోయి ఆ ఋషికి పదే నమస్కారం చేసి తర్వాత ఆయన ఆదేశానుసారము అతడు పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాడు. ఆ వ్రత ప్రభావంతో అతడికి పూర్వ దివ్య రూపం తిరిగి వస్తుంది. తర్వాత అతడు ఇంటికి తిరిగి చేరి తన భార్యతో కలుసుకుని ఆనంద జీవితాన్ని గడుపుతాడనమాట. కాబట్టి అంత పవిత్రమైనటువంటి ఈ యోగిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటించే వాళ్లకు 88,000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలితం కేవలం ఈ యోగిని ఏకాదశి వ్రతపాలన వల్ల కలుగుతుందట. ఇది మనిషి యొక్క సమస్త పాపాలు నశింపజేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుందట. పుణ్యం వల్ల మనకు అన్ని కలిసి వస్తాయన్నమాట. పాపం వల్ల ఇబ్బందులు వస్తే పుణ్యం వల్ల సుఖ సంతోషాలు వస్తాయి. ఇంత మంచిదైనటువంటి ఈ యోగిని ఏకాదశిని మనం పాటిద్దాం, అందరి దగ్గర పాటింపజేద్దాం, మనం తరిద్దాం, అందరినీ తరింపజేద్దాం. ఈ యోగిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటించే భాగ్యాన్ని కలిగించమని గురుదేవుల యొక్క పాదాలను, కృష్ణ భగవాన్ యొక్క పాదాలను పట్టి వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. యోగిని ఏకాదశి. సహజంగా ఏకాదశులన్నీ కూడా చాలా